రొట్టె ద్రాక్షారసం తీసుకునే టైము ప్రభు బల్లాలో చేయముంచే టైంలో ఒకవేళ స్త్రీ కనుక మెన్స్ట్రుయేషన్లో ఉంటే ఆ టైంలో ఆమె పాల్గొనవచ్చా? ఆర్ బైబిల్ ముట్టుకోవచ్చా, ప్రేయర్ చేయొచ్చా, ప్రార్థన చేసుకోవచ్చా, దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు? ఒకే క్వశ్చన్లో మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను. నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఒక 100 సార్లు చెప్పుంటా, ఇంకా ఎక్కువ చెప్పుంటా. కానీ నాకు బాధ ఏంటంటే అసలు అదేదో ఉంది చూడండి, ఒక డైలాగ్, ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారా ఆ టైప్ అయిపోయింది. ఇది ఒక ప్రశ్న. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు నేను లేవురా నాయన. మన పుట్టుకే లేదు. దాన్నే స్త్రీ ధర్మ ప్రారంభము. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే యేసు ప్రభు పుట్టడు. ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు లేవు, నేను లేవు, ఆ క్వశ్చన్ లేదు. అయితే ఇక్కడ నాకున్న బాధ ఏంటంటే ఈ ప్రశ్న పురుషుడికి ఎవరికి రాదు, స్త్రీలకే వస్తాయి. అంటే వాళ్ళని అలా చెప్పాక వాళ్ళని ట్యూన్ చేసేసారు. పాపం వాళ్ళదే తప్పు కాదు. నేను ఎప్పుడు అలాంటి సర్మన్ వినలేదు బ్రదర్. వాళ్ళని ట్యూన్ చేశారు. అలా చెప్పారా? నువ్వు బైబిల్ ముట్టుకోరాదని, నువ్వు రాకూడదని కూర్చొని బైబిల్ ముట్టుకోవద్దా అన్నారు. ఒకటన్నా ఇక్కడ ఒక మాట, దానికి రిఫరెన్స్ ని ఆధారం చేసుకుని కూడా చెప్తారు. లేవికాండం 12వ అధ్యాయంలో, నెక్స్ట్ లేవికాండం 15వ అధ్యాయంలో స్త్రీ శరీరం మందు స్రావం ఉన్న ఎడల ఆమె ఏది ముట్టుకున్నా అపవిత్ర మగును అంటాడు కదా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ అప్లై చేసుకుని ఇప్పుడు దానికి మాట్లాడారు. అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. అదే సార్, అది దాని గురించి ఏమంటారు మీరు చెప్పండి. అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. స్త్రీకి స్రావం ఉన్నప్పుడు ఆమె ఎందుకు ముట్టుకోవద్దంటారంటే ఆమె అప్పుడు బలహీనంగా ఉంటుంది, లేకపోతే ఆమెలో ఉన్న జీవమును మెల్లిమెల్లిగా రక్తమును జీవముతో పోల్చారు కాబట్టి జీవము యొక్క స్రావము జరుగుతుంది. ఆమెకు పని చెప్పద్దు, ఆమెను రెస్ట్ ఇవ్వండి, ఆమెకు వేరు వేరు సామాజిక కార్యకలాపాలలో చోటక్కర్లేదు అని చెప్పారే కానీ ముట్టుకుంటే ఇదైపోద్ది, పట్టుకుంటే పట్టుచీర ఏం చెప్పలేదు. అదంతా లేదు. బ్రహ్మాండంగా దేవుని బల్లలో చేయి వేయండి, బ్రహ్మాండంగా ప్రార్థన చేయండి, బ్రహ్మాండంగా బైబిల్ చదవండి. మీరు మీ శరీర సౌష్ఠవాన్ని దేవుడే నిర్మించాడు. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నారు. మీలో ఉన్నటువంటి స్త్రీ ధర్మము దేవుడే అమర్చాడు. ఆ దేవుని అమరిక ఎలా అపవిత్రమవుతుంది? అపవిత్రం కాదు. అది ఆ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మము చాలా శ్రేష్టమైన ధర్మం.